వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఆర్సీఎఫ్ఎల్ రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మొదటగా ఒక సంవత్సరం పాటు మీరు మేనేజ్మెంట్ ట్రైనీగా జాబ్ అనేది చేస్తారు. ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఈ ట్రైనింగ్ ఉంటుంది 1 ఇయర్ పాటు. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు, అంటే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ గన మీరు పర్మనెంట్ అయిపోయారనుకోండి, మీకు ఫస్ట్ మంతే రూ. 86,320 శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీగా ఉన్నప్పుడు కూడా మనం ట్రైనింగ్ చేసేటప్పుడు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి నెలకు రూ. 60,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఫ్యూచర్లో మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా మనం ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సిలబస్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా నేను మీకు అందిస్తాను. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోనే మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనము ఈ అడ్వర్టైజ్మెంట్, అంటే నోటిఫికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో అయితే బిఫోర్ దట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, మనము బాండ్ అనేది రూ. 2,00,000 రాయించాల్సి ఉంటుందన్నమాట. ఆ డబ్బులు కూడా రూ. 2,00,000 కూడా మనం కట్టాల్సి ఉంటుంది ఈ జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే. ఇది ఎందుకోసము అంటే, మేనేజ్మెంట్ ట్రైనింగ్గా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మేము ఇందులో తప్పనిసరిగా 4 సంవత్సరాల పాటు వర్క్ చేస్తాము, ఇంక్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్. అంటే ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది, అలా జాబ్ రెగ్యులర్ అయ్యాక 3 సంవత్సరాలు, టోటల్గా 4 సంవత్సరాల పాటు మేము ఈ సంస్థలో వర్క్ చేస్తాము అని సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మనము వీళ్ళకి రాయించాలి. రాయించడంతో పాటుగా రూ. 2,00,000 మనం డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అది డిపాజిట్ ఒకేసారైనా చేయవచ్చు, లేదా మంత్లీ మీకు శాలరీ ఏదైతే వస్తుందో ఆ శాలరీలో వీళ్ళు రికవర్ కూడా చేసుకుంటారు కొంత అమౌంట్ అనేది. ఓకే, సో ఈ విధంగా రూ. 2,00,000 వీళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మంచి జాబ్స్, దీనికంటే మంచి జాబ్స్కి సెలెక్ట్ అయ్యి పోస్టింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదా ఇంకా ఇతర కారణాల వల్ల ఈ అమౌంట్ పే చేయలేము, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఒకసారి చూసుకొని దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పినట్లు మనకి స్టార్టింగ్ ఒక సంవత్సరం పాటు రూ. 60,000 స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి E1 గ్రేడ్గా మనల్ని రెగ్యులరైజ్ చేసి మనకి రూ. 86,230 శాలరీ అప్రాక్సిమేట్గా వచ్చే విధంగా మనకి ఇస్తారు. ఇందులో హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిఆర్ఎస్ అలవెన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో దీంతో పాటుగా మనకి పిఎఫ్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీసు, ఈపీఎఫ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీము, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, గ్రాట్యుటీ, ఇలాంటివన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే, మనకి సెలక్షన్ అనేది 2 స్టేజ్ల్లో చేస్తారు. ఒకటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంకోటి ఇంటర్వ్యూ ఆధారంగా ఈ మేనేజ్మెంట్ ట్రైనీ అనే జాబ్స్ని సెలెక్ట్ చేస్తారు. సో మొదటగా ఈ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు, సిటీస్ ఎక్కడ, ఎగ్జామినేషన్ సిటీస్ అంటే భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, కోల్కతా, ముంబై, థానే, ఎంఎంఆర్ రీజియన్, నాగ్పూర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వస్తే, మీడియం ఆఫ్ టెస్ట్ విషయానికి వస్తే హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ల్లోనూ మనకి క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. ఇందులో ఈ సెలక్షన్లో మనకి సిలబస్ ఏముంటుంది అంటే, సో ఆన్లైన్ టెస్ట్ అనేది 2 పార్ట్లుగా ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటాయి ఇందులో. ఒకటి యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఉంటుంది, 90 నిమిషాల పాటు ఇది ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి ఈ పార్ట్లో ఉంటాయి. సో ఇందులో 50 క్వశ్చన్స్ వచ్చి మనకి కోర్స్ కరికులం రిలేటెడ్, ఏవైతే డిగ్రీస్ మనం కంప్లీట్ చేసి ఉంటామో దానికి సంబంధించి ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 50 క్వశ్చన్స్ వచ్చి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి ఉంటాయన్నమాట. సో అంటే 50 క్వశ్చన్లు వచ్చి మనకి మన సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి, 50 క్వశ్చన్లు వచ్చి మనకి జనరల్ ఇంగ్లీషు, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అని క్లియర్గా ఇచ్చారు. అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటున్నారు, కానీ ఎంత ఉంటుంది అనేది మనకి తెలియచేయలేదన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో
ఒక పోస్ట్కి 8 మందిని స్టేజ్ 2 అంటే ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో దీనికి కూడా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్కి 80% వెయిటేజ్ ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి 20% వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 100%కి ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ రెండు కలిపి తీసుకోవడం జరుగుతుంది అనమాట. మెరిట్ లిస్ట్ అనేది అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ ప్రకారం మనకి రిజర్వేషన్స్ చూసుకొని మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు 5వ తేదీ, రేపు 6వ తేదీ 6/12/2025 నుంచి ఉదయం 8 గంటల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/12/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అది కూడా 5 గంటల లోపు మనం అప్లై చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఇచ్చారు, కేవలం మనకి 14 రోజుల టైం మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం అందరూ కూడా స్టార్టింగ్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్లో కానీ అప్లై చేస్తే మనకి ఇది ఆల్ ఇండియా లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి అప్లికేషన్ అనేది చేసుకుంటారు. సో లాస్ట్లో మనకి సర్వర్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి త్వరగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మేనేజ్మెంట్ ట్రైనీ సేఫ్టీకి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 4, ఎస్సీ కేటగిరీకి 1, ఎస్టీ కేటగిరీకి 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 1/8/2025 నాటికి మన దగ్గర ఈ క్వాలిఫికేషన్సే ఉండాలి. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. సో ఇందులో బీఈ కానీ బీటెక్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా పెట్రో కెమికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కానీ, లేదా కెమికల్ టెక్నాలజీలో కానీ బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా 1 year అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years పాటు బీఈ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో కానీ, లేదా పెట్రో కెమికల్ ఇంజనీరింగ్లో కానీ, లేదా కెమికల్ టెక్నాలజీలో కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటున్నారు. సో నెక్స్ట్ 1 year అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా 4 years బీఈ కానీ బీటెక్ కానీ ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లైన్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years బీటెక్ కానీ బీఈ కానీ ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లైన్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి మినిమం 60% ఆఫ్ ద మార్క్స్ అనేవి మనకి ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 55% ఆఫ్ ద మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 1 August 2025 నాటికి అన్రిజర్వ్డ్ అయితే 27 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అయితే 32 సంవత్సరాలు, ఓబీసీ అయితే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది క్వాలిఫికేషన్ అండ్ ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 6వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే మన వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అలర్ట్ అనేది ఇస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి నేను మీకు అందిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.